జమ్మూ కాశ్మీర్‌లో ఇవాళ ఇంకొక బాంబ్ బ్లాస్ట్ ఒకటి జరిగింది. మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడే అసలు చాలామంది అసలు ముస్లిమ్స్ పైన చాలా హేట్రెడ్ పెట్టుకున్నారు. అసలంటే వాళ్ళ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మేజర్‌లీ వాళ్ళ రిలీజియన్‌లో ఇట్లనే ఉంటది అది అని చెప్పేసి వాళ్ళ భిన్న అభిప్రాయాలు తెలియజేస్తూ వాళ్ళు చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకోవాల్సింది నాకు తెలిసి వాళ్ళ మత పెద్దలు. ఎందుకు అనంటే ఒక మతంకి సంబంధించి ఒక మతాన్ని ఎవరైనా వేరే వాళ్ళు కమెంట్ చేస్తున్నారంటే వాళ్ళ మత పెద్దలు ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు వాళ్ళ రిలీజియన్‌లో ఏమవుతుంది అని చెప్పేసి. దీని గురించి మనం డిసైడ్ చేయవలసిన వాళ్ళం కాదు అనేది నా అభిప్రాయం. వాళ్ళ మత పెద్దలు ఫస్ట్ వాళ్ళు చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మతానికి ఇంత బ్లేమ్ అనేది క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ మతంలో ఉన్న కొంతమంది. సో, అసలు ఎక్కడ ప్రాబ్లమ్ జరుగుతుంది? ఎక్కడ ఇష్యూ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇవంతా చూసిన తర్వాత నాకొక యాక్చువల్‌గా ఒక అభిప్రాయం ఏర్పడింది. ఏంటి అనంటే, అసలు రిలీజియన్స్ అన్నీ అసలు ఇన్నిగనం ఉన్నాయి గదా! అసలు వీటన్నిట్లలో అసలు మనుషులెందుకు ఒక్కొక్కళ్ళకి వింతగా బిహేవ్ చేస్తుర్రు అని చెప్పేసి నాకు కొంచెం అసలు డౌటొచ్చింది. జనరల్‌గా చూస్తే నాకు ఇలా బేసిక్‌గా ఏమర్థమైంది అనంటే, ఇప్పుడు ఫస్ట్ ఒకటి మనం కామన్‌గా అర్థం చేసుకుందాం. ప్రపంచంలో ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం ఉండదు. అంటే భిన్న అభిప్రాయాలతో ఉంటారు. అంటే ఒక మనిషి యొక్క ఆలోచనలు గానీ, లేకపోతే వాళ్ళ గుణాలు గానీ, లేకపోతే వాళ్ళ బిహేవియర్ గానీ చాలా డిఫరెంట్‌గా ఉంటది. అందరూ ఒక లెక్క ఉండరు. సో, ఒక మనిషికి సంబంధం ఉండది. అట్లనే ఒక పర్సన్ ఇష్టాలనేటివి కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే ఈ రిలీజియన్స్‌లలో మెయిన్‌గా అబ్రాహమిక్ రిలీజియన్స్ కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు అబ్రాహమిక్ రిలీజియన్ ఉన్నది. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ ఉన్నది. క్రిస్టియన్స్ దగ్గరికి పోయి మీరు ఎప్పుడన్నా అసలు మీ రిలీజియన్ గురించి చెప్పండయ్యా అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటారంటే, యేసుప్రభు అసలైన దేవుడు, యెహోవా యేసుప్రభుని భూమి మీదకి పంపించాడు మన పాపాల నుంచి మనల్ని విముక్తి చేయడం కోసం అని చెప్పి, యేసు చూపించిన మార్గం చాలా మంచిది, మీరు యేసు మార్గంలో నడవండి, మీరు కూడా మీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. అదే ఇస్లాంలో ముస్లిమ్స్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, అల్లా అసలైన దేవుడు, అల్లాను మించిన దేవుడు లేడు, మొహమ్మద్ ప్రవక్తనే లాస్ట్ ప్రవక్త, అల్లా పంపించిన ప్రవక్త, మహమ్మద్ ప్రవక్త బాటలో మనం నడిస్తే మనకు మంచి జరుగుతుందని చెప్పి అన్నాడు. అదే హిందువులలోకి పోయినాం అనుకోండి, హిందువులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని నమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళు దేవుడు మనతోటే ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, ఏ వస్తువులోనూ దేవుడు ఉంటాడు అని చెప్పేసి హిందువులు నమ్ముతూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ వీళ్ళు ఎవరైతే మనకు అంటూ ఉంటారో, అంటే యేసు ప్రభు నమ్ముకోండి మీకు మంచి జరుగుతుందని చెప్పేసి, ఇది మీకు సెట్ కాకపోవచ్చు. ఈ నమ్మకం అనేది మీకు సెట్ కాకపోవచ్చు. ఎందుకు అనంటే ఈ పర్సన్‌కి సెట్ అయింది. ఈ పర్సన్ ఒక దగ్గర కన్విన్స్ అయ్యిండు అంటే, ఎక్కడ కన్విన్స్ అయ్యిండు అనంటే యేసుప్రభు స్టోరీ వినడం వలనో, లేకపోతే యేసుప్రభు చేసిన మహిమల వలనో, లేకపోతే ఆ యేసుప్రభు నామం వలనో, దేని వలనో తను కన్విన్స్ అయిపోయాడు. అందుకని చెప్పేసి యేసుప్రభువుని నమ్మకంతో ఉంచుకున్నాడు. యేసుప్రభువుని నమ్ముకొని ఆ ప్రాక్టీస్‌ని, ఆ మెథడ్‌ని ఫాలో అవుతూ వెళ్తూ తను ఆ ప్రాక్టీస్‌లో ఉండేసరికి ఆ మతం తనకు సెట్ అయింది. అప్పుడు తనకు మంచి జరిగింది. కానీ మీకు మంచి జరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇస్లాంలో కూడా అంతే. ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్తను తను నమ్ముకున్నాడు, అల్లాహ్‌ని నమ్ముకున్నాడు, తను ఇది ఫాలో అవుతున్నాడు. అంటే తనకు సెట్ అయింది ఇది తనకు సెట్ అయింది. ఈ మతం తనకు సెట్ అయింది. ఇతను ఎక్కడనో కన్విన్స్ అయ్యాడు అన్నట్టు. అంటే మొహమ్మద్ ప్రవక్త స్టోరీ వలనో, లేకపోతే అల్లా సృష్టించిన సృష్టి వలనో ఎక్కడనో తను కన్విన్స్ అయ్యి ఈ మతాన్ని ఫాలో అవుతూ ఉండిపోయాడు. తనకి మతం సెట్ అయిపోయింది తనకి. ఇప్పుడు హిందూయిజంలో జనరల్‌గా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని నమ్ముకుంటారు. ఒకళ్ళు శివుని నమ్ముకుంటారు, ఒకళ్ళు విష్ణువుని నమ్ముకుంటారు, ఒకళ్ళు రాముడిని నమ్ముకుంటారు, ఒకళ్ళు కృష్ణుని నమ్ముకుంటారు. ఇప్పుడు ఒకళ్ళు హనుమంతుని నమ్ముకుంటారు. వీళ్ళందరూ ఇలా ఎందుకు నమ్ముకుంటారు ఒక్కొక్క దేవుడిని అనంటే, వీళ్ళందరూ ఆ దేవుళ్ళ యొక్క కథలు విని, అంటే ఆ కథలలో ఉన్న ఆ కథల ద్వారా వాళ్ళు చేసిన మహిమలు విని, ఆ దేవుళ్ళు చేసే మహిమలు విని, ఓకే ఈ దేవుడు ఇట్లా నాకు అది చేసిండు అని చెప్పి ఆ మహిమల వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి, వాళ్ళు అక్కడ కన్విన్స్ అయిపోయి వాళ్ళు ఆ దేవుళ్ళని నమ్ముకుంటారు. ఇది హిందూయిజంలో మనకు కామన్‌గా కనిపిస్తుంది. కొంతమంది బండలను చూసి బండలలో దేవుని చూస్తారు. చూసి వాళ్ళు ఆ బండను దగ్గర పెట్టుకొని వాళ్ళకి అన్నీ జరుగుతాయని చెప్పేసి నమ్మకంతో ఉంటారు. వాళ్ళు బలంగా ఉంటారు, వాళ్ళకి అన్నీ జరుగుతాయి. అంత మంచి జరుగుతుంది వాళ్ళకు. బండ లేకుండా వాళ్ళు మొక్కిన వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. అంటే వాళ్ళకి ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది వాళ్ళకి అట్లా ఉండిపోయిన వాళ్ళ అంటే మనోధైర్యము అంటారు కదా, అలాంటిది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అనేది అట్లా ఉండిపోయింది అన్నట్టు. వాళ్ళకి ఏంటంటే బండ చూస్తేనే వాళ్ళకి దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడప్పుడు కొంతమందికి మీరు దేవుణ్ణి ఇక్కడ ఈ గుడికాడ ఇక్కడ ఉన్నావు కదరా, నువ్వు ఏ గుడి అయితే ఏంది, శివుడి గుడి కానీ మొక్కు అంటే మొక్కుకోరు వాళ్ళు. విష్ణు గుడికే పోయి మొక్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి విష్ణు స్వరూపం అట్లా వాళ్ళకు మైండ్లో ఫీడ్ అయిపోయింది. వాళ్ళకి విష్ణువుని చూసినాక వాళ్ళకి మనసు పట్టదు వాళ్ళకు. అంటే అట్లా వాళ్ళకి సెట్ అయిపోయింది అన్నట్టు. వాళ్ళకి ఆ ప్రాక్టీస్ అంటే డైలీ గుడికి పోయి ప్రదక్షిణ చేయడం అది వాళ్ళకి ప్రాక్టీస్ అంటే సెట్ అయిపోయినాయి. అది మీకు సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది వేరే వాళ్ళకి సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్రాక్టీసెస్ ఎందుకు సెట్ కావాలంటే మనుషులు ఒక్కొక్కరు విభేదంగా ఉంటారు కాబట్టి అవి వాళ్ళకి సెట్ కావు. ఇప్పుడు ఎవరైతే ఈ 3 రిలీజన్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడు. క్రిస్టియన్ వాళ్ళ పిల్లల్ని
నువ్వు కూడా క్రిస్టియానిటీ ఫాలోగా అని చెప్పేసి అంటే ఆయన ఎందుకు ఫాలో అవుతాడు? ఇప్పుడు ఇస్లాం ఉన్నది, ఇలా ముస్లిం అయినే మా కొడుకు వాళ్ళ కొడుకును కూడా నువ్వు ఇస్లామే ఫాలోగా అంటే ఎందుకు ఫాలో అవుతాడు? ఆయనకు నచ్చాలి ఫస్ట్ ఆ స్టోరీస్, ఆ దేవుళ్ళ యొక్క కథలో ఆయనకు ఫస్ట్ కన్విన్సింగ్ అనిపించాలి. ఆ కన్విన్సింగ్ అనిపిస్తే అప్పుడు తను ఆ దేవుడిని నమ్ముతారు. అప్పటిదాకా ఎట్లా నమ్మగలుగుతాడు? నమ్మలేడు కదా. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఈ పేరెంట్స్ అందరూ మేజర్లీ వీళ్ళ పిల్లల్ని కూడా అదే మార్గంలో నడిపిద్దాం అంటే వాళ్ళకి సెట్ అయింది. ఇప్పుడు ఆ దేవుళ్ళు వాళ్ళకి సెట్ అయ్యారు, పేరెంట్స్ సెట్ అయ్యారు. కానీ పిల్లలకి ఎట్లా సెట్ అవుతుంది అని అనుకుంటున్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు అసలు. మ్యాక్సిమం నాకు తెలిసి సెట్టే కాదు. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి సంబంధమే లేనప్పుడు, ఇప్పుడు కొడుకు తిన్న తిండి తండ్రి తినలేడు, తండ్రి తిన్న తిండి కొడుకు తినలేడు. అంటే వాళ్ళ ఒక్కొక్కరు ఇష్టాలు వేరే ఉంటాయి, వాళ్ళ టేస్ట్ బడ్స్ దగ్గర వాళ్ళ టేస్ట్లు వేరే ఉంటాయి, కాబట్టి సంబంధమే ఉండదు. సో ఏ పర్సన్స్ వాళ్ళ పిల్లల్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మీరు కూడా అదే మార్గంలో వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ మత పెద్దల దగ్గర తీసుకెళ్తారు. ఇప్పుడు మత పెద్దలు ఏం చేస్తాడు? అయ్యో పలానా మా మతపోడు వాడిని కొడుకుని తీసుకొచ్చిండు, వానికి కూడా ఇదే మతం చెప్దాం అని చెప్తాడు. చెప్తే ఈ స్టోరీలో ఆ పిల్లగానికి ఫస్ట్ కన్విన్స్ కావాలి కదా. ఆ కన్విన్స్ అయ్యి తను ఎక్కడనో అక్కడ ఆ డైలీ ఆ గుడికి వెళ్ళి తను ఆ దేవుణ్ణి మొక్కుకోవడం తనకు నచ్చాలి. ఇప్పుడు ఇస్లాం ఉన్నాను, ముస్లిమ్స్ పోయి పొద్దున్న నమాజ్ చేస్తున్నారు పొద్దున్న సాయం దాకా 5 సార్లు. ఇట్లా ఆ ప్రాక్టీసెస్ అనేటివి, ఆ మెథడ్స్ అనేటివి ఒక పర్సన్కి నచ్చాలి. ప్లస్ అతనికి అవి సెట్ కావాలి. అంటే తన మైండ్ కూడా అడ్జస్ట్ కావాలి. ఇదేనా ప్రపంచం, ఇతనే తన దేవుడు, నేను మొక్కుకుంటే నాకు ఇది జరుగుతుంది అని చెప్పి తనకు ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది తను డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకోకపోవడం వలన చాలా ఇబ్బంది అవుతుంది కావచ్చు అనిపిస్తుంది. అట్లా మేబీ ఇట్లా ఈ మత పెద్దలు అనేవాళ్ళు కొంచెం వీటిపైన కూడా ధ్యాస పెట్టి అసలు వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళు ఎంతమందికి ఎలా వినగలుగుతున్నారు, వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది మేము చెప్పేది, వాళ్ళు ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళు కూడా కొంచెం ఇవన్నిటిని ధ్యాసలో పెట్టుకొని వాళ్ళందరికీ వాళ్ళ మతం గురించి బోధన చేయడం అనేది కొంచెం మంచిది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే హిందూయిజంలో ఒకటి కామన్గా కనిపిస్తుంది ఇది. అండ్ యాక్చువల్లీ నేను రీసెంట్గా చూసిన, నాకు కూడా అసలు ఎక్కువ దీని గురించి ఐడియా లేదు. హిందూయిజంలో కొన్ని యోగాలు ఉంటాయి అన్నమాట. అంటే ఆ యోగాలు అందరికీ తెలుసు, కానీ మనం వాటిని ఎక్కువ పట్టించుకోలేదు. యోగాలు అంటే ఏంటో కొన్ని యోగాలు ఉంటాయి, అందులో ఒక 4 యోగాలు 3 యోగాలు నాకు గుర్తున్నాయి, చెప్తా. అవి ఒకటి కర్మయోగ, ఒకటి జ్ఞానయోగ, ఒకటి భక్తి యోగ, ఇంకోటి రాజయోగ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఇట్లాగా చాలా యోగాస్ ఉంటాయి. ఇందులో మెయిన్గా వచ్చి ఫస్ట్ ఈ 3 చెప్తా. ఫస్ట్ భక్తి యోగ. భక్తి యోగ అంటే ఏంటిదంటే ఒక పర్సన్ దేవుడితోటి తన మనసుని లీనం చేసుకొని భక్తి మార్గంలో వెళ్ళేవాడు అన్నట్టు. తనని భక్తి యోగులు వాళ్ళు, అందరూ భక్తి యోగులు వాళ్ళు. ఇప్పుడు జ్ఞానయోగి ఉన్నాడు. జ్ఞానయోగి ఏంటి అంటే తను నాలెడ్జ్ చిన్నప్పుడు సీక్ చేస్తుంటాడు. హీ విల్ సీక్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎవ్రీవే. అంటే ఎప్పుడు కూడా తను ఆ బుక్ చదువుతుంటాడు, దేవుడు ఏంటో ప్రశ్నిస్తూ ఉంటాడు. అదే అన్నట్టు జ్ఞానయోగి. కర్మయోగి ఏంటి అంటే ఈ పీపుల్, అంటే ఈ బిహేవియర్ తోటి ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు చేసే పనికి అంతే, నేను ఇప్పుడు పని చేయాలి, నేను ఇప్పుడు పొద్దున కూలి పనికి పోయినా అంటే సాయంత్రం మళ్ళీ సరే నాకు అన్నం వండుకోవాలి నేనే పోయి, ఇట్లా ఈ పనులు అంటే వాళ్ళు చేయాల్సిన పనులు టాస్క్లు మాత్రం వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే జ్ఞానయోగం ఉంటారో, ఎవరైతే భక్తి యోగా ఉంటారో, ఎవరైతే కర్మయోగులు ఉంటారో వీళ్ళందరికీ దేవుళ్ళపైన నమ్మకం ఉండొచ్చు, నమ్మకం ఉండకపోవచ్చు. నమ్మకం ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. అంటే ఇప్పుడు జ్ఞానయోగి ఉన్నాడు అనుకో, జ్ఞానయోగికి దేవుని పైన నమ్మకం ఉంచుకొని తను జ్ఞానయోగిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, తన జ్ఞానాన్ని సంపాదించుకుంటవచ్చు. కర్మయోగి తన పనులు చేసుకుంటూ దేవుని పైన నమ్మకం పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు జ్ఞానయోగి, కర్మయోగి, భక్తి యోగులు ఉన్నారో, భక్తి యోగులు దేవుని పైన ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు వేరే పనులు కూడా వాళ్ళు చేసుకుంటూ జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఆ మెథడ్స్ సెట్ అయినాయి, వాళ్ళతో అవుతున్నాయి, వాళ్ళకి ఆ ప్రాక్టీసెస్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే అవి వాళ్ళకి సెట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇలాంటి యోగాలు ఎవరెవరికి అవుతున్నాయో వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్గా డిస్కవర్ చేసుకోవాలి. అసలు మాకు ఏ మతం సెట్ అవుతుంది, మనకు ఏ రిలీజన్ సెట్ అవుతుంది అనేది ఎవరికి వాళ్ళు స్వతహాగా తెలుసుకొని వాళ్ళ మతాలను ఫాలో అయిపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కావచ్చు అనిపిస్తుంది నాకు.